రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గురునానక్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న మానస ప్రైవేటు హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మానస మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మానస ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలియాల్సి ఉంది. మానస ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థినిగా గుర్తించారు పోలీసులు. ఆమె మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ సీజ్ చేశారు. నేను అదేవిధంగా మా యొక్క సిబ్బంది యొక్క స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఇందులో పరిశీలించిన తర్వాత ఆ అమ్మాయి మానస అని చెప్పి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా తను గురునానక్ కాలేజ్లో డేటా సైన్స్ విభాగంలో థర్డ్ ఇయర్ చదువుతున్నట్టుగా మేము గుర్తించడం జరిగింది. సూసైడ్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి అమ్మాయి యొక్క ఫోను, ల్యాప్టాప్ అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయ కేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.